వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహాన్యూస్ ఆఫీస్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హెచ్సియు భూముల విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అక్రమంగా తెలంగాణ భవన్ లోపలికి వెళ్లేందుకు యత్నిస్తున్న పోలీసులు. హైదరాబాద్లోని మహాటీవీ మీడియా ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో దళారుల దందాలకు తెర. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీపై గ్రామాన ఇంటింటి జరగవలసిన ప్రచార కార్యక్రమం గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా, వైఎస్ఆర్సీపీ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర స్థాయి అనుబంధ విభాగాలలో వివిధ హోదాలలో ఉన్న అందరితో పాటు పాల్గొనడం జరిగింది. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తా ఉన్నాం, ఏం చేయలేదు. ప్రజలు ఒక్క సంవత్సరంలో ఎప్పుడో మనకు తెలిసినంత వరకు కాదు, రామచంద్రాడైన గుర్తున్నంత వరకు కూడా నాకు తెలిసి ఇటువంటి ప్రభుత్వాన్ని కూడా చేయకుండా 5 ఏళ్ళ అభివృద్ధి జరిగిపోయింది అంటున్నారు. ఎక్కడికి పోలా చెప్పడానికి సిగ్గన్నాడు. ఆ స్కూల్లో నేను కూడా ఒక లీడర్, నేను స్కూల్ పీపుల్ లీడర్ అనుకో, క్లాస్ పీపుల్ లీడర్ కాదు, స్కూల్ పీపుల్ లీడర్ను, జిల్లా అధ్యక్షుడు కాబట్టి దాంట్లో ఇదేంది కదా ఇంత అబద్ధాలు లేవు. ఇప్పుడు చూసి అన్ని అబద్ధాలు తప్ప నిజాలు లేవు. ఎక్కడ చూసినా అయిపోయింది అయిపోయింది. ఎక్కడ చెప్పడానికి సిగ్గుండాలి కదా, ఎవడైనా వింటాడు. అప్పులా కాదు, అప్పుడు ఏదో చెప్తే రామకరణ్ అని చెప్పినట్టే 3వ వారికి తెలిసేది కాదు. ఇప్పుడు కాదు, ఎంతమంది నాన్న అన్ని కోట్ల జనాలకు తెలిసిపోతా ఉంది. వాట్సాప్లో ఈరోజు సోషల్ మీడియా విపరీతంగా చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో విపరీతంగా వస్తూ ఉన్నాయి. బాధని పక్కన పెట్టే సిగ్గులే. నువ్వు మాట్లాడినవే పద్ధతి, నువ్వు మాట్లాడేది మళ్ళీ వినిపిస్తున్నావు అంటే కూడా ఆలోచన కూడా లేకుండా మాట్లాడతావు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన జాబ్ క్యాలెండర్లో ఒక నోటిఫికేషన్ కూడా రాలేదు. ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో అక్టోబర్ 2024 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కానీ 2025 కూడా పోతుంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. గెస్టేటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీస్లలో అక్టోబర్ 2024 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. గ్రూప్ 1 ప్రిలిమినరీలో అక్టోబర్ 2024లో ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. జాబ్ నోటిఫికేషన్స్ వేస్తామని అసెంబ్లీలో పెట్టి కూడా మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 2024 పోయింది, 2025 వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు. రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో, ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్, డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, నోటిఫికేషన్ రాలేదు. డిఎస్సి, మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు, మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి 2025న మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు, నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి 25న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, ఇది కూడా రాలేదు. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అది కూడా రాలేదు. ఏది రాలేదు. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు మీరు, అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు.
కర్నూలు పట్టణంలో కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేసే విధంగా ప్రతి ఆదివారం రోజున పరీక్షలు నిర్వహించడం వల్ల మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దారితీస్తున్నాయని ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు అబ్బా ఆర్యన్లు చెప్పారు. కర్నూలు నగరంలోని స్టేట్ బ్యాంక్ ప్రక్కన నారాయణ కళాశాలలో ఆదివారం రోజున విద్యార్థులకు ఇష్టం లేకపోయినా పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు పరీక్షను బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. ఆదివారం రోజున పరీక్షలు నిర్వహించకుండా ఆర్ఐఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎగ్జామ్ రాలేదు, నువ్వే చెప్పేసి పెట్టేదే తప్పు అని నువ్వే చెప్పేవాళ్ళు. ఇప్పుడు చెప్తాము, పంపించేస్తాం. ఏం జరిగింది? ఓకే తమ్ముడు, ఏం జరిగింది తమ్ముడు? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది ఈరోజు? మీరు ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ఏం ఎగ్జాము? అడ్వాన్స్. ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఓకే ఓకే సార్ సార్ ఒక్క నిమిషం, మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. చెప్తా కదా చెప్తున్నాను. ఎగ్జామ్ ఎంత టైం ఉంటుంది? లాస్ట్ ఎంత టైం ఉంటుంది? ఎందువల్ల ఎగ్జామ్ అయిపోయింది చెప్పండి. హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేస్తారా? చాలా స్టార్టింగ్ స్టేజ్ ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉంటే నాన్న ఎందుకు వచ్చినారు? అన్ని కోచెస్ మనం కోచ్ నారాయణ బంద్ చేసుకుని వచ్చినది. సార్లు ఏమన్నా అంటే నారాయణ చిన్నాన్ని క్లోజ్ చేయాలి సార్, జిల్లు పెట్టకనే అంటారు. వాళ్ళ మాట జిల్లు ఇచ్చుకోవడానికి కూడా క్లోజ్ చేద్దాం. ఎవరి సార్ ఎక్కడైనా ఓకేనా? వాళ్ళ మాట ప్రకారం క్లోజ్ చేద్దాం. ఇవాళ అమ్మ ఎగ్జామ్ రాయండి, అయిపోయాక వెళ్ళిపోతాం. ఎగ్జామ్ సాటర్డే అది మనం చూద్దాం. ఫ్రైడే సాటర్డే పెట్టుకోండి సార్ అని చెప్పండి. సండే మీరు ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయకుండా ఎట్లా నాకు అర్థం కాదా? నా పేరు ఆర్యన్, సిటీ వైస్ ప్రెసిడెంట్, ఎస్ఎఫ్ఐ సిటీ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు నగరంలోని నారాయణ మరియు ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అనే పేరుతో సండే పూట పిల్లలకి ఒత్తిడి గురి చేస్తూ సెలవుల దినంలో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడము చాలా దారుణము. అలా చేయకూడదు, ఇంకోసారి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్ఓ గారిని మేము కోరుతూ ఉన్నాము. ఎస్ఎఫ్ఐ తరపు నుంచి మేము ఇది హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక అలా జరగకపోతే ఇంకొకసారి సండే కూడా ఎగ్జామ్స్ పెడితే మేము విద్యార్థులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరిస్తున్నాం. నా పేరు ఆర్యన్, ఎస్ఎఫ్ఐ సిటీ. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కర్నూలులో ఉన్న పలు ప్రైవేటు కళాశాలలు, కార్పొరేట్ కళాశాలలు ప్రభుత్వకు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. ఈ ప్రైవేటు కళాశాలల మీద చర్యలు తీసుకోవాలని ముందుగా ఆర్ఓ గారికి కోరుతున్నాం. ఏదైతే ముందుగా సెలవుల దినంలో కూడా ప్రైవేటు కళాశాలలు పెడుతున్నారు. ఎందుకంటే పెట్టడం అనేది చాలా దారుణం. ఎందుకంటే విద్యార్థులకు మానసిక ఒత్తిడిని గురి చేసే రకంగా ఈ ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. కాబట్టి వెంటనే దీని మీద ఆర్ఓ గారు వెంటనే స్పందించాలనేది ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాము. ఏదైతే లేని అటల విద్యార్థులను అందరినీ కలుపుకొని, లేని పక్షంలో విద్యార్థులను కలుపుకొని ఆందోళనను దిగవలసింది వస్తుందని ఎస్ఎఫ్ఐగా హెచ్చరిస్తున్న. నా పేరు సయ్యద్ అబూబకర్ సిద్దిక్, ఎస్ఎఫ్ఐ సిటీ ప్రెసిడెంట్. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా హెచ్సియు కంచె గచ్చిబౌలి భూముల్లో ఐటీ పార్కు స్థాపించి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాల ముసుగులో ప్రభుత్వం చేసే కార్యక్రమాలను అడ్డుకునే వాళ్ళను క్షమించుకుంటూ పోదామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు తీర్పు ఇచ్చిండ్రు. 5 సంవత్సరాలు ఎవరు పరిపాలన సాగించాలో ప్రజలు ఆమోదం తెలిపినరు. 5 సంవత్సరాల కోసం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ప్రతిరోజు కోర్టులో లిటిగేషన్ వేసి పనులు చేస్తున్న వాళ్ళ బీద బురద జల్లి ఈరోజు నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అభివృద్ధి అయితే దాదాపుగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడనే దుర్గం చెరువు పక్కన నాలెడ్జ్ పార్క్ వస్తే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాలలో అభివృద్ధి చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి, 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. ఇది తాత్కాలికమే. ఆ భూమి 2002-03లో ఎవరికో ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తే 2024లో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆ భూమిని వెనక్కి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చినాం. ఈరోజు ఎవరో కొందరు అవాంతరాలు అడ్డంకులు కల్పించినంత మాత్రాన ప్రభుత్వం వెనక్కి తగ్గదు. చట్టసభలలోనే కాదు, న్యాయస్థానాలలో న్యాయం కోసం కొట్లాడి ఆ స్థలాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలను అక్కడ ప్రారంభించడమే కాదు, లక్షలాది ఉద్యోగాలను కల్పించే ప్రయత్నము మన ప్రభుత్వం చేస్తుంది. తమిళనాడు కేరళ సరిహద్దులో 5 పులులు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అటవీ శాఖ అధికారులు పులులకు విషం పెట్టి చంపిన ఓ వ్యక్తితో పాటు మరో 2ని అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన మధురాజ్ అనే వ్యక్తి తన ఆవును పులి వేటాడి చంపినందుకు ప్రతీకారంగా అక్కడ తిరిగే పులులకు విషం పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. నిందితులను తదుపరి విచారణకు తరలించినట్లు చెప్పారు. ಪ್ರೊಸೀಜರ್ ಏನೋ ಆಯ್ತಾ ಇಲ್ಲ ಸರ್, ಹೋಗ್ಬಿಡಿ ಅಷ್ಟೇ. ಒಳಗಡೆ ಒಂದು ಸುತ್ತಾಗಿರೋಂಗಿಲ್ಲ. ಟ್ರೈಪಾಡ್ ಡೌನ್ ಇದೆ, ಹೆಂಗ್ ನಿಲ್ಸ್ತೇವಪ್ಪ? ಮೂರು ಮರಿ ಫಾರೆಸ್ಟ್ ಅವರು ಇಲ್ಲೇ ಬನ್ನಿ, ವಿಸಿಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಸರ್. ನೀವು ಹೊಸ ವಿಸಿಟ್ ಮಾಡಿ 6 ಗಂಟೆ ಮೇಲೆ ಮಾಡಂಗಿಲ್ಲ, ಎಷ್ಟು ಹೋಗ್ತಾರೆ ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ಮಾಡ್ತೀವಿ. ಅದು ಫ್ಲಿಪ್ಪರ್ ಹಾಕಿ ಬಂದು ಇದಾಕಡೆ ಒಂದು 2 ಫ್ರೇಮ್ ಹಾಕಳಿ ಸರ್. ಅಲ್ಲಿ ಬೇಡ ಬನ್ನಿ, ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಆದ್ರೆ ಈ ಕಡೆ ಕೊಡಿ, ಅಲ್ಲಿ ಬೇಡ ಬನ್ನಿ ಸರ್, ಈ ಕಡೆ ಬನ್ನಿ ಸರ್. ಆ ಸ್ಪಾಟ್ ಅಲ್ಲಿ ಬೇಡ, ಈ ಕಡೆ ಬೇಡ. ನಮ್ಗೆ ಹೇಳ್ತಾ ಇರೋದು ಮೊದಲು ఉలందకొండ గ్రామం సింగిల్ విండో సొసైటీ చైర్మన్గా ఎన్నికైన ఈవి రమణ నాకు ఒక అవకాశం కల్పించిన ఏపీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గౌరు వెంకటరెడ్డి మరియు యువత నేత గౌరు జనార్దన్ రెడ్డి మరియు జనసేన పార్టీ నాయకులు మరియు బీజేపీ నాయకులకు మా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్లోని మహా టీవీ మీడియా ఛానల్ ఆఫీస్పై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ డోర్లు, స్టూడియోతో పాటు కార్యాలయం బయట నిలిపి ఉంచిన కార్లపై బండరాళ్లు వేసి ధ్వంసం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అనుచిత కథనాలు ప్రసారం చేశారని ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓ తెలుగు న్యూస్ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా న్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. మహా టీవీ దాడి కేసులో టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహా న్యూస్ ఆఫీస్ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నువ్వే పోలీసు కొట్టుకుంటా పైకి వచ్చింది ఈ కుండీలు కూడా తీసి వాటితో పగలగొట్టారు. వెనక కొట్టారు. హంటర్ రోడ్లోని ధర్మసాగర్ మండల సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కర్ణాపురంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పుర శాసనసభ్యులు కడియం శ్రీహరి ధర్మసాగర్ మండల సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట తరగతి గదుల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వయంగా పరిశీలించారు. ఈ ఫార్ములా క్యాల్కులేటెడ్ ఫార్ములా కరెక్టేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏముండాలి? కాల్షియం ప్లస్ ప్లస్ 2 ఇది ఓన్లీ -1. సో టు బ్యాలెన్స్ కాల్షియం నైట్రేట్ కెన్ ఎనీబడీ రైట్ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ అనేది ప్రకృతిలో జరిగే ఒక గొప్ప experiment. Because of that, we are surviving, trees are surviving. What is it? Only. నీకు స్టాక్స్ 2 నెలలకు వస్తాయా? మంత్లీ వస్తుంది. రెగ్యులర్గా వస్తున్నాయా స్టాక్స్? ఏం ప్రాబ్లం లేదు. ఎగ్స్ కానీ ఇది కానీ ఎందుకు 2 ఒకేసారి ఓపెన్ చేస్తారు?
బాగానే వస్తుంది. మీరు పప్పు పిల్లలకు తక్కువ ఇస్తున్నారు. 600 మందికి 600 మందికి మినిమం జైన్ కావాలి మాత్రం మీదే. వాట్ యు బి సోషల్ సర్. సోషల్. ఓకే. విచ్ లెసన్? First lesson. What is the title of the lesson? Our earth. A town or a village. Or a village. Substantiate. Substantiate. Your opinion. Your opinion. Stop there. Stop. Substantiate your opinion. Means what? కామన్. సార్ నమస్తే. ఏర్పాటు చేస్తారా నన్ను అమ్మక్క? ఏం చేస్తున్నారు? అలాగే మొత్తం 5 మా స్వీపర్స్ కూడా ఉన్నారు కొంచెం. బియ్యమా? అవును సార్. మీకు ఫ్రైడ్ రైస్ ఇస్తున్నారా? ఫైన్ రైస్ సార్. బియ్యం ఇస్తున్నారా? సన్న బియ్యం ఇస్తున్నారు సార్. ఏం చేస్తావు? ఇది కాకుండా ఇంకేమున్నది? టమాటా పులుసు. కర్రీ ఉండడానికి ఈ కూరగాయలు ఎవరు తీసుకుంటారు? కూరగాయలు ఎవరు తీసుకుంటారు? తెచ్చినప్పుడు ఎవరు చూస్తారు? చూసినప్పుడు ఇట్లాంటి కూరగాయలు సాంబార్ వేసుకుంటారు పడింది కదా, ఇట్లాంటివి తీసుకుంటే చెక్ చేసుకుని తీసుకోవాలి కదా. వాడు మార్కెట్లో ఇప్పుడు వీళ్ళంతా లేడీసే కదా, వాళ్ళ ఇళ్ళకి ఇట్లాంటి కొనుక్కోపోతారా? వాళ్ళు ఇళ్ళ పెట్టారు ఇస్తే గోబులు తింటారు. అప్పుడే అవి అన్నీ కరెక్ట్. పక్కకున్న ఎందుకు నీకు అన్నం పెట్టలేదు కడుపులేడా అమ్మా? ఎవరు దానిపురమా? మావులే. ఏం చేస్తారమ్మా నాన్న? మమ్మీ ఈజ్ ది కరెక్ట్ ఫామ్. మీకు మామూలే బ్యాలెన్సింగ్ చెప్పలేదా మీకు? మరి ఇప్పుడు కాల్షియము కెమిస్ట్రీ ఎవరు ఇక్కడ? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తప్పిన ప్రమాదం. మెట్టుపల్లి నుంచి ధర్మపురి వెళ్తుండగా మంత్రి కారును ఢీకొట్టిన మరో కార్. ఊడిపోయిన మంత్రి కారు టైర్. హెడ్లైట్ గిట్లైట్ ఏం పోలేదు సార్, వీలు ఊసిపోయింది సార్ కింద, ఫ్రంట్ వీలు. బండి పక్కకు తీసుకున్నా సార్ సైడ్. పిన్ కూడా ఛార్జింగ్ పెట్టగా అది
రామస్వామి సార్, రామస్వామి ఉన్నాడు సార్, పిఎస్లో తీసింది సార్ ఆయన దగ్గర. బేరింగ్స్ బ్రేక్స్ కూడా మన బ్రేక్సే ఉంటాయి, కేవలం బాడీ మాత్రమే బీపీ. సేమ్ అయితే ఆ బేరింగ్ మీద దాని మీదనే అది వెయిట్ ఉంటుంది, ఆ బీపీ వెయిట్ అది. ఒక 5 minutes నేనే బ్లాంక్ అయిపోయాను. బాడీకి ఏం కాలేదు, బాడీకి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.